తాజాగా ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో ఒక విచిత్రమైనటువంటి కేసు వెలుగులోకి వచ్చింది. మామూలుగా మనం లవ్ జిహాద్ కేసుల గురించి చాలా సందర్భాల్లో మనం చెప్పుకున్నాం, మాట్లాడుకున్నాం. దేశవ్యాప్తంగా ఎంతమంది హిందూ యువతలు మహిళలు బలైపోతున్నారో, మోసపోతున్నారో మనం చాలా సందర్భాల్లో న్యూస్ రూపంలో, మా చర్చల రూపంలో మీకు అందించడం జరిగింది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో జరిగినటువంటి ఉదంతం ఏంటంటే ఇది రివర్స్ లవ్ జిహాద్లా కనిపిస్తోంది. మామూలుగా ఏం జరుగుతుంది, హిందూ యువతులు లేదా మహిళలు మోసపోవడం జరుగుతుంది. ముస్లిం సామాజిక వర్గానికి చెందినటువంటి యువకులు మోసగించడం జరుగుతుంది. ఇది రెగ్యులర్గా జరిగేటువంటి చాలా ఉదంతాల్లో మనం చెప్పుకున్నాం. ఇక్కడ ఉత్తరప్రదేశ్లో షామ్లీ జిల్లాలో వెలుగులోకి వచ్చినటువంటి ఈ రివర్స్ లవ్ జిహాద్ కేసు ఏంటంటే ఆ యువతి ఒక జిమ్ ట్రైనర్, చాందినీ ఖురేషి జిమ్ ట్రైనర్గా పనిచేస్తోంది. ఆమె ఒక హిందూ యువకుడిని ప్రేమ వలలో దించి అతన్ని రహస్యంగా వివాహం చేసుకొని అతన్ని బలవంతంగా మతం మార్పించి అతన్ని వివాహం చేసుకున్నట్టుగా పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి ఆ యువతిని, ఎవరైతే ముస్లిం అమ్మాయి ఉందో చాందినీ ఖురేషి, అలాగే ఆమె తండ్రి అస్లాం ఖురేషి, వీళ్ళిద్దరిని కూడా లోపలేశారు. ఇప్పుడు తండ్రి కూతురు ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు. కంప్లైంట్ చేసింది ఎవరంటే అబ్బాయి తండ్రే కంప్లైంట్ చేశాడు. ఆయన పేరు దేవరాజ్ మాలిక్, అబ్బాయి పేరు ఆయుష్ మాలిక్. మా అబ్బాయిని మోసం చేసి ఆ జిమ్ ట్రైనర్ మోసం చేసి కొన్ని వీడియోస్ అవన్నీ కూడా చిత్రీకరించి దాంతో అతన్ని బెదిరించి బలవంతంగా మతం మార్పించి రహస్యంగా తప్పుడు ధృవీకరణ పత్రాలతోటి అతన్ని నిఖా చేసుకుంది వాళ్ళ సాంప్రదాయం ప్రకారం అని చెప్పి ఈ దేవరాజ్ మాలిక్ కంప్లైంట్ చేయడం జరిగింది. వెంటనే యూపీలో ఎక్కడైనా లేట్ అవుతుందేమో కానీ యూపీలో ఇలాంటి కేసులు పోలీసులు దృష్టికి వెళ్తే చాలా ఇమీడియట్ యాక్షన్ ఉంటుంది. లా అండ్ ఆర్డర్ విషయంలో అక్కడ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వరు యూపీ పోలీసులు. అలాంటి స్ట్రిక్ట్ ఆర్డర్సు యోగి ఆదిత్యనాథ్ యూపీ పోలీసులకు ఇచ్చారు. సో ఈ కేసుకు సంబంధించి మొత్తం 9 మందో 10 మందినో పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ 9-10 మందిలో ఒక 3 మౌల్వీలు కూడా ఉన్నారు, అంటే ముస్లిం మత పెద్దలు అనమాట. ఆ 3 మౌల్వీలను కూడా అరెస్ట్ చేశారు. ఆ తండ్రి కూతురు ఇద్దరిని కూడా అరెస్ట్ చేశారు. చాందినీ ఖురేషి అండ్ అస్లాం ఖురేషిని కూడా అరెస్ట్ చేశారు. 4 ఛార్జెస్ ప్రధానంగా వాళ్ళపైన కనబడుతున్నాయి. 1 చీటింగ్ కేసు, నకిలీ పత్రాల సృష్టి అంటే ఫోర్జరీ చేసి తప్పుడు ధృవపత్రాలను సృష్టించి నిఖా అంటే పెళ్లి చేశారు, బెదిరించారు, వసూలు ఎక్స్టార్షన్ చేశారు. అలాగే అన్నిటికంటే ముఖ్యమైనది అక్రమ మత మార్పిడి నిరోధక చట్టం కింద, యాంటీ కన్వర్షన్ లా చట్టం కింద ఈ 10 మందిని కూడా అరెస్ట్ చేశారు, లోపలేశారు. సో ఈ వ్యవహారం వెనక ఇప్పుడు తేలాల్సినటువంటి విషయం ఏంటంటే ఇది ఒక ఇండివిజువల్ కేసుగా చూడాలా, లేకపోతే దీని వెనక ఏమైనా ఈ యువతి ఇంతకుముందు కూడా ఇలాగే ఎవరినైనా మోసం చేసిందా అనేటువంటి కోణంలో ప్రస్తుతం యూపీ పోలీసులు విచారణ చేస్తూ ఉన్నారు. యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వం ఒకటే సిగ్నల్ ఇస్తుంది. 1 కంప్లైంట్ వస్తే తప్పకుండా యాక్షన్ ఉంటుంది. ఒక అన్యాయం జరిగితే, ఒక అక్రమం జరిగితే తప్పకుండా దానికి రియాక్షన్ ఉండాల్సిందే. అది ఎప్పుడో నెలల తరబడి కాదు, సాగదీయడం కాదు, క్విక్ జస్టిస్. తప్పు జరిగితే వితిన్ డేస్లోనే పనిష్మెంట్ ఉండి తీరాలి, అది ఏదైనా కానీ. సివియారిటీ ఆఫ్ క్రైమ్, చిన్న క్రైమ్ అయితే లోపలేస్తారు, ఇంకా పెద్ద క్రైమ్ అయితే దాని పరిణామాలు వేరే ఉంటాయి. కౌంటర్ల గురించి మనం చాలా సందర్భాల్లో మాట్లాడుకున్నాం. ఎవరైనా సరే బాధితులు వచ్చి డైరెక్ట్గా ఫిర్యాదు చేస్తే వారి మతము, సామాజిక వర్గము, నేపథ్యము, ఫినాన్షియల్ స్టేటస్ ఏమీ చూడకుండా కూడా లాని ఇంప్లిమెంట్ చేస్తాం అనేటువంటి ఒక ఇండికేషన్ యోగి సర్కార్ ఈ యొక్క చర్య ద్వారా ఇచ్చింది. తర్వాత యూపీలో యాంటీ కన్వర్షన్ చట్టం అనేది అమలు ఏ విధంగా జరుగుతోంది. చాలా రాష్ట్రాల్లో ఈ యాంటీ కన్వర్షన్ లా అనేది పేపర్లకే పరిమితం తప్పితే నిజంగా అమలు చేసినటువంటి సందర్భాలు లేవు. కర్ణాటకలో కానీ, కేరళలో కానీ కొన్ని రాష్ట్రాలు లేవు, కొన్ని రాష్ట్రాల్లో ఉన్నా కూడా లేనట్టుగానే లెక్క. కానీ యూపీలో అలా కాదు. యాంటీ కన్వర్షన్ లా ఎంత స్ట్రిక్ట్గా అమలు జరుగుతుందో చెప్పడానికి ఈ యొక్క ఉదంతము మనం ఎగ్జాంపుల్గా తీసుకోవచ్చు. తర్వాత ఈ కేసును విచారించడానికి ఒక సిట్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే ఇది ఒక వ్యక్తిగతంగా ఒక ఇండివిజువల్ పర్సన్ ఇంకొక పర్సన్ని మోసం చేశాడు అనుకుంటే పెద్ద హానికరం కాదు, పెద్ద ప్రమాదం కాదు. ఆ కుటుంబానికి, ఆ 2 కుటుంబాలకి మాత్రమే సంబంధించినటువంటి విషయం. కానీ బియాండ్ దట్ లైన్ ఇంకేమైనా జరుగుతోందా అనే కోణంలో ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఎందుకంటే దేశవ్యాప్తంగా ఇలాంటి ఉదంతాలు చాలా జరుగుతున్నాయి. కాకపోతే దీని గురించి ప్రత్యేకించి ఎందుకు మాట్లాడుకుంటున్నాం అంటే ఇది రివర్స్ లవ్ జిహాద్. అబ్బాయిలు మోసం చేయడం అనేది ఇంతకాలం కూడా జరుగుతూ వచ్చింది. ఈ కేసులో ఒక అమ్మాయి
హిందూ అబ్బాయిని మోసం చేసి వివాహం చేసుకుని అతనికి ఉన్నటువంటి సంపద చూసి మిలీనియర్ అని చెప్తున్నారు, చాలా డబ్బు గలవాడు ఆ హిందూ ఒకడని చెప్తున్నారు. ఆ డబ్బును చూసి మరి ప్రేమించిందా లేకపోతే మొత్తానికి ఏదో జరిగింది. ఇప్పుడు ఆ వివరాలన్నీ కూడా పోలీసులు కూపి లాగుతూ ఉన్నారు. సిట్ వేశారు, స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం జరుగుతోంది. కొద్ది రోజుల కిందటే మనము మోనాలిసా భోన్స్లే కేసు మనం చూసాం. రుద్రాక్షలు అమ్మేటువంటి ఆ యువతి కుంభమేళలో చాలా పాపులర్ అయింది ఆ అమ్మాయి. ఆ పాపులారిటీతో పాటు ఆమెకు చాలా సమస్యలు కూడా వచ్చాయి. ఒక ముస్లిం యువకుడు ప్రేమించి వివాహం చేసుకున్నారు. ఆ తర్వాత జరిగినటువంటి ఎపిసోడ్ మనందరికీ తెలుసు. ఆమె తండ్రే స్వయంగా ముఖ్యమంత్రిని ఆశ్రయించి నా కూతురు మోసపోయింది, నా కూతుర్ని మోసం చేశారు, దట్టు ఆమె వివాహం జరిగేటువంటి సమయానికి ఆమె మేజర్ కాదు, మైనర్, తప్పుడు ధృవీకరణ పత్రాలతో. ఈ కేసులో ఎలాగైతే జరిగిందో మోనాలిసా విషయంలో కూడా అదే జరిగింది. తప్పుడు ధృవీకరణ పత్రాలతో వివాహం చేసుకుని నా కూతుర్ని మోసం చేశారు, ఆమె చిన్నపిల్ల, దయచేసి నా కూతుర్ని మళ్ళీ నా ఇంటికి రప్పించండి అని చెప్పి ఆ మోనాలిసా తండ్రి కూడా వాపోయినటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ యువకుడు తండ్రి కూడా అదేవిధంగా పోలీసులను ఆశ్రయిస్తే యూపీ పోలీసులు వెంటనే రెస్పాండ్ అయ్యారు. అదృష్టం కొద్దీ చూడాలి ఏం జరుగుతుందో. తర్వాత ఇంకొక కేసు కూడా హైదరాబాద్లో ఒక హిందూ మహిళ చాలా అత్యంత దారుణంగా మోసపోయింది. ఆమె దగ్గర చాలా ఆస్తుల్ని కూడా లాగేశాడు. ఆమె షూరిటీని ఉపయోగించి అప్పులు కూడా తీసుకున్నాడు. దీంతో పాటు ఆమెను వివాహం చేసుకుని ఇంకా భయంకరమైనటువంటి విషయము, ఫస్ట్ నైట్ రోజునే అతని స్నేహితుల్ని పిలిచి అతని సోదరులను కూడా పిలిచి ఆమెకు మత్తుమంది ఇచ్చి ఆమెను అత్యాచారం చేసినటువంటి పరిస్థితి. ఇది జరిగిన కొన్ని నెలల తర్వాత ఆమె పోలీసులను ఆశ్రయించడం జరిగింది. ఇదంతా ఎందుకు జరిగిందంటే ఆ ఇంట్లో ఆమె తండ్రి లేడు, కేవలం తల్లి మాత్రమే ఉంది. దీన్ని అతను అడ్వాంటేజ్గా తీసుకొని ఆ యువతిని మోసం చేశాడు. పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది నెల 15 రోజుల కిందట జరిగినటువంటి ఉదంతం. ఇలా చెప్పుకుంటూ పోతే చాలా ఉదంతాలు దేశవ్యాప్తంగా జరుగుతూ ఉన్నాయి. వీటికి ఫుల్ స్టాప్ పడాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కేసులో ఏం జరుగుతుందో చూడాలి. ఇది వ్యక్తిగతంగా జరిగినటువంటి ఒక ఇండివిజువల్ కేసా, లేకపోతే దీని వెనక ఏమైనా టెర్రర్ ప్లాట్స్, ఇంకేమైనా పెద్ద నెట్వర్క్ ఏమైనా దాగి ఉందనేది మనం రాబోయే రోజుల్లో చూస్తాం. దీనికి సంబంధించి మీ ఒపీనియన్స్ కూడా తప్పకుండా కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఇలాంటి దుష్ట సంస్కృతికి, ఇలాంటి పరిణామాలను అడ్డుకోవాలంటే ఏం చేయాలి? తప్పకుండా మీ ఒపీనియన్స్ని కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.